ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో ఇదే సమయంలో 38 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఈసారి భారీగా ఎండలు మండిపోవడంతో వయోవృద్ధులు, పిల్లలు, బాలింతలు తల్లడిల్లిపోతున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం మరో 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఇక ప్రకాశం జిల్లాలో ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే తీవ్రమైనటువంటి ఎండలతో పాటుగా ఉక్కపోత వాతావరణం కూడా ప్రకాశం జిల్లా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. సాధారణంగా మే నెలలో ఉండేటువంటి ఉష్ణోగ్రతలు మార్చి చివరి వారం నుంచే ప్రారంభమై జనాలను బాగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సుమారు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో అయినట్లయితే 43.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం కూడా స్థానికంగా కొంత అలజడి కలిగిస్తుంది. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా మరో 2 రోజుల పాటు కూడా ఇటువంటి వేడి వాతావరణంతో పాటు ఉక్కపోత కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా తెలియజేస్తూ ఉన్నారు. తప్పనిసరి అవసరాలు ఉంటే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఎండ తీవ్రత దృష్ట్యా ముసలి వాళ్ళు, పసిపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. వీలైనంత వరకు ఎక్కువ నీటిని తాగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చూసినట్లయితే ఎండ తీవ్రత మరియు హెవీగా ఉన్న పరిస్థితి, రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా తయారయ్యాయి. ఒక్కసారిగా ఉన్నటువంటి ఎండ ఉక్కపోత వాతావరణానికి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే స్థానికంగా మనం చూడవచ్చు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో తీసుకున్నట్లయితే సాధారణంగా ఏప్రిల్ మొదటి వారంలో 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది సాధారణంగా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం వర్షాలు అసలు లేకపోయిన కారణంగా మరోవైపు ఎల్నిన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 42 డిగ్రీల సెంటీగ్రేడ్కు తాగడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకే ఇబ్బంది పడే పరిస్థితుల్లో 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ ఉష్ణోగ్రత అధికం కావడం వలన ముసలి వాళ్ళు, అదేవిధంగా బాలింత స్త్రీలు, పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడవచ్చు అనేటువంటి సూచనల నేపథ్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీలైనంత వరకు నీటి శాతం ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు. మంచినీటిని ఎక్కువగా తాగడం, అదేవిధంగా ఎవరైనా సరే ఈ ఉక్కపోత ఎండ వాతావరణానికి ఇబ్బంది పడినట్లయితే DRS ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలు, ముసలివారు మధ్యాహ్న సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని, తప్పనిసరి అవసరమయ్యి ఏదైనా బయటకు వస్తే గొడుగులతో పాటుగా అవసరమైనటువంటి వస్తువులు కూడా తీసుకొని రావాలని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఉక్కపోత వాతావరణానికి ఈ రాజకీయ నాయకుల రాజకీయ ప్రచారం కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఒక వారం క్రితం వరకు కూడా 3 పూట్ల ప్రచారం